తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమ్మి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు తులారాశి వారికి అండి ఎలా ఉంటుంది, అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ అవమానం గురించి తెలియచేయండి. ఈ తులారాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 2, ఖర్చు 8, వ్యయం. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 5. కానీ వీరికి ఉన్నటువంటి గ్రహ సంచార స్థితి వల్ల యోగదాయకమైనటువంటి స్థితి అని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా. మే 2వ తారీఖు వరకు గురుడు సప్తమం నుంచి అష్టమానికి వచ్చిన తప్పనిసరిగా రాహుగ్రహ ప్రభావం అనేది వీళ్ళ మీద ఎక్కువగా మంచి సూచన కలుగజేస్తుంది. కాబట్టి వీళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పడంలో సంశయం లేదు. ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉంటారండి రాశి వారికి సంబంధించి? ఆర్థికంగా మంచి లాభదాయకంగా ఉంటారు. వీళ్ళు పెట్టేటువంటి చిన్న చిన్న పెట్టుబడులు కూడా మంచి విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తాయి. చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి వ్యాపార దిశగా మారుతూ మంచి ఉన్నతమైనటువంటి వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు, మంచి లాభాలు పొందుతారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వ్యాపారస్తులు కూడా బాగుందండి. చాలా చాలా బాగుంటుందమ్మా. చాలా మంచి విశేషమైనటువంటి ధనయోగం పట్టబోతుంది వీళ్ళకి. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరంలో? వివాహ ప్రయత్నాలు కొంచెం ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నా కూడాను తప్పనిసరిగా వివాహం జరుగుతుందని చెప్పాలి. కొంచెం కుదిరింది లేదు ఇంకో 2 సంబంధాలు చూడాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినా కూడాను తప్పనిసరిగా మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి ఉంది వివాహ ప్రయత్నాల్లో. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎలా ఉండొచ్చండి ఈ సంవత్సరం? రాజకీయ నాయకులకి ఇందాక కన్యారాశి వారికి చెప్పుకున్నట్టుగానే ఉన్నతమైనటువంటి దిగ్విజయమైనటువంటి యోగం తప్పనిసరిగా పట్టబోతోంది. విశేషమైనటువంటి యోగం పట్టబోతోంది. మంచిగా అంటే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు ఓట్లు వచ్చి గెలిచి మంచి ప్రజల్లో మన్నన పొంది మంచి గుర్తింపు తెచ్చుకునేటువంటి స్థాయికి మాత్రం ఎదుగుతారు ఈ సంవత్సరం. ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులకు సంబంధించి కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ప్రమోషన్స్ కానీ అలా ఉందంటారా? ప్రమోషన్స్ వస్తాయమ్మా, కానీ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఎక్కువ వస్తాయి. అంటే మొదటి 6 నెలలు కాకుండా రెండవ 6 నెలలు ప్రారంభమవుతుంది కదా మన ఉగాది దగ్గర నుంచి. ఆ రెండవ 6 నెలలలో తప్పనిసరిగా ఉద్యోగ ప్రమోషన్స్ కానీ కొత్త ఉద్యోగాలు రావాలి అనుకునేటువంటి వారికి కానీ మంచి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది తప్పనిసరిగా. ఇప్పుడు విద్యార్థులకండి విదేశీయానం ఉందంటారా? విద్యార్థులు ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు పెద్దగా కష్టపడకపోయినా పర్లేదు, బాగానే పాస్ అవుతారు, మంచిగానే ఉంటుంది. కానీ విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి మాత్రం అంటే అవుతుందా కాదా అనేటువంటి ఒక సంశయాత్మకమైనటువంటి స్థితిలో నడయాడుతూ చివరికి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఇప్పుడు సంతానం పరంగా ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం? సంతానం లేనటువంటి వారికి సంతానం ద్వితీయార్థంలో తప్పనిసరి కలుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్యలో ప్రథమార్థంలో మాత్రం వేరే వ్యక్తుల వల్ల చిన్న చిన్న గొడవలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి 3వ వ్యక్తిని మన జీవితంలోకి రాకుండా చూసుకోవడం అనేది ఇద్దరి వంతు, భార్యాభర్తల వంతు. అలా వాళ్ళ వల్ల అనవసరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు అంటే చెప్పుడు మాటల వల్ల ఎక్కువగా వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. వినాలి, వదిలేయాలి అక్కడే. బయట విన్నది ఇంటి దాకా మోసుకొచ్చామంటే ఇంట్లో గొడవ, ఇంట్లో మనం భారం మోయాల్సిందే మళ్ళీ తప్పనిసరి. కాబట్టి చెప్పుడు మాటలు వినకుండా ఏదన్నా ఉంటే భార్యాభర్తలు మాత్రమే కూర్చొని మాట్లాడుకొని ఏదన్నా సంశయాలు ఉన్నా తీర్చుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అండి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే రాశి వారికి ఎలా ఉంటుంది అసలు? వ్యవసాయపరమైనటువంటి విశేషమైనటువంటి యోగం పట్టబోతుంది. ఇప్పుడు చాలా మంది ఎన్నో ఎరువులు చల్లి ఇచ్చేసి కష్టపడితే కానీ పంట అనేది చేతికి రాదు. కానీ కొంతమంది నిర్లక్ష్య భావంతో మధ్యలోనే వదిలేస్తుంటారు. అంటే అది బద్ధకం వల్ల కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి అనారోగ్య స్థితి వల్ల కావచ్చు, వాళ్ళ మానసికమైనటువంటి స్థితి వల్ల కావచ్చు. కానీ అలాంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా వ్యాపారపరమైనటువంటి అంటే మన వ్యవసాయపరమైనటువంటి లాభాలు మాత్రం చక్కగా భూతల్లి తెచ్చిపెడుతుంది. అలానే ఈ రాశి వారికి సంబంధించి అంటే ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్న ల్యాండ్కి సంబంధించి కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది అసలు ఈ సంవత్సరం? భూమి అంటే వీరికి వచ్చేటువంటి సమస్య ఏంటంటేనమ్మా, భూమి కొనాలి అనుకుంటారు కదా, ఆ కొనేటప్పుడు అక్కడ ప్రదేశం ఎంతవరకు బాగుంది అనేది చుట్టుపక్కల మనం చూసుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరం ఇప్పుడు ఒక వ్యవసాయ భూమి కొంటారు,
అక్కడ ఏదో ఒక సంవత్సరానికి వచ్చేసరికి 70 బస్తాలు 80 బస్తాలు పండుతాయని చెప్పి చెబుతారు, కొంటారు. కానీ అక్కడికి వచ్చేసరికి నిరాశ మిగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇళ్ళు, స్థలాలు ఇలాంటి వాటిల్లో కూడాను ముఖ్యంగా ఆ భూమిలో ఉండేటువంటి అంతర్భాగంలో ఉండేటువంటి శల్య దోషాలు అంటే ఎముకలు, బోన్స్ ఉంటాయి కదా, ఇలాంటివి ఉంటూ వాటి వల్ల అక్కడ ఇల్లు కట్టలేక ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మడానికి అంత రేటు రాక ఇలాంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవడం అనేది మాత్రం చాలా అవసరం. అలానే ఈ రాశి వారికి అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటారా? ఆరోగ్య సమస్యలు పెద్దగా ఏం సూచించట్లేదమ్మా వీరికి. అంతకుముందు ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు కూడా నయమవుతాయి తప్పనిసరిగా. విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు, ఆయుష్ని పొందుతారు. నిజంగా ఇప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మరణం లేదనే చెప్తాయి ఈ రాశి వాళ్ళకైతే. ఇంకా అయిపోతుంది, ఇంకా ఆమె తీసుకెళ్ళి ఎక్కడైనా పడుకోబెడదాం అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో చక్కగా జీవిస్తారు. ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్న వయసు వాళ్ళకున్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి అసలు? కోర్టు సమస్యలు అంత పెద్దగా తొందరగా తీరవమ్మా ఈ సంవత్సరం. వీరికైతే కోర్టు సమస్యలు అయితే తీరవు. దానివల్ల ఇంకా లాయర్లను మారుస్తూ వాళ్ళకి డబ్బులు పెట్టుకుంటూ ఖర్చులు పెట్టుకుంటూ ఈ రకంగా మోసపోతుంటారు తప్పితే పెద్దగా లాభదాయకంగా అయితే ఉంటుంది. విద్యార్థులకి విదేశీయానం ఉందంటారండి? విదేశీయానం ఉంటుంది, చాలా కష్టంతో కూడుకున్నటువంటి విదేశీయానం. అంత తేలిగ్గా ఇప్పుడు ఏదో వీసాకి అప్లై చేస్తారు, వచ్చింది సీట్ వచ్చేసింది మేము వెళ్ళిపోతున్నాం అనంత ఈజీగా అయితే మాత్రం కాదు. 1కి 2 సార్లు అది భంగపడుతూ అంటే రాలేదు అని బాధపడుతూ చివరి ప్రయత్నంలో తప్పనిసరిగా వీళ్ళకి ఫలించేటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే రాశి వారికి అండి ఏమైనా ప్రయాణాలు చేస్తే కలిసి వస్తుంది అంటారా? ఏమైనా ప్రమాదాలు అలాంటివి ఉన్నాయంటారా? నిజంగా చెప్పాలి అంటే ఇట్లాంటి వారికి దైవిక బలం అనేది చాలా అవసరం. కాబట్టి తీర్థయాత్రలు ఏవైనా చేస్తే ముఖ్యంగా గణపతికి సంబంధించినటువంటి దేవాలయాలు, దుర్గాదేవికి, చండీదేవికి అమ్మవార్లు ఉంటారు కదా, కంచి, మధురై ఇట్లాంటి యాత్రలు ఏవైతే ఉంటాయో అలాంటివి యాత్రలు చేస్తూ అమ్మవారిని సేవించడం ద్వారా, గణపతిని సేవించడం ద్వారా తప్పనిసరిగా మంచి విశేషమైనటువంటి యోగాలు కలుగుతాయి వీరికి. అంటే ఈ రాశి వారికి అండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ముఖ్యంగా నవగ్రహాలలో శనీశ్వరుడికి ప్రతి శనివారం కొద్దిగా నల్ల నువ్వులు, కొద్దిగా నువ్వుల నూనె, కొద్దిగా మన నల్లటి వస్త్రం, కొద్దిగా బెల్లం నివేదం, ఇది ప్రతి శనివారం చేస్తూ నిత్యం ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. 27 ప్రదక్షిణాలు చేయాలి. చేసేటప్పుడు శనీశ్వరుని ధ్యానం చేస్తూ మనస్ఫూర్తిగా చేయడం వల్ల తొందరగా శని బాధలు తిరుగుతాయి. వీళ్ళు అనుకునేటువంటి పనులు, చిన్న చిన్న పనులు ఏవైనా అవిఘ్నాలతో ఉండడం వల్ల అవి కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు. ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా? కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.